ఇది నిజమా కృష్ణ? అవును చిన్న బంగారం. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఎక్కడ నోరు జారుతావని భయమేసింది. అందుకే నీకు చెప్పలేదు బంగారం. అవని పిన్ని శ్రీకర్ బాబాయ్ల ప్రవర్తనను గమనించినప్పుడల్లా నాకు కాస్త అనుమానంగా అనిపించేది, కానీ అక్షయ్ మన కుటుంబంకి సంబంధించింది ఎందుకు అయ్యుంటుందిలే అనుకున్నాను. ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి రేపు అవని ఎవరిని తీసుకొస్తుందో చూసేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. మీకు తెలిసిన నిజం నాకు తెలియడం వలన ఎటువంటి నష్టమూ ఉండదు. మీరేం వరీ కాకండి. అక్షయ్ ఇంటి వారసురాలైతే అస్సలు తట్టుకోలేను. అక్షయ ముందు నేను పని మనిషిలా బ్రతకలేను. నేను దానిని అంగీకరించలేను. మా పరిస్థితి కూడా అంతే. అందుకే వాళ్ళ కూతురు అక్షయ్య అని నిజం తెలిసేలోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనకి దక్కనివి ఎవ్వరికీ దక్కకూడదు. అవును నిహా, మనకు అభిమానాలు ప్రేమలు దక్కకపోయినా పర్వాలేదు, ఆస్తులు అంతస్తులు దక్కాలి. అందుకు నువ్వు ఎలాంటి పన్నాగం పన్నినా అందుకు నేను సిద్ధం. ఇంతకాలం అందరి కళ్ళ ముందే తిరుగుతూ ఉన్న మన అక్షయ అజ్ఞాతవాసం రేపటి యాగంతో పూర్తయిపోతుంది. మన బిడ్డ గురించి అందరికీ తెలిసిపోతుంది. నిహారిక వాళ్లకు చంపదెబ్బ కాదు, చెప్పు దెబ్బ కొట్టినట్టవుతుంది. అమ్మ వాళ్ళకి అప్పుడే ఆతృత మొదలైపోయింది. రేపు మనోరాలి దర్శనంతో తెగ ఆనందపడిపోతారు. మేడం, రామ్మా. రాక్షయ, డిస్టర్బ్ చేశానా మేడం? నువ్వు డిస్టర్బ్ చేయడం ఏంటమ్మా? ఇలా కూర్చో. మాతో ఏదైనా మాట్లాడాలా? అవును మేడం. సరే, ఏంటో చెప్పు. మీ పాపని మీరు రేపు తీసుకొస్తాను అన్నారు కదా, అంటే మీ పాపను మీరు ముందే చూసుంటారు కదా, తను ఎలా ఉంటుంది చెప్పండి మేడం. తినబోతూ రుచులు అడగడం ఎందుకు అన్నట్టు రేపు చూడబోతూ ఇప్పుడు అడగడం ఎందుకు అంటారా? లేకపోతే రేపటి వరకు అలాగే ఉంటుంది. తనకుండదు స్వార్థం, తను చేస్తుంది పరులకు సాయం. తను ఒక అమ్మవారి స్వరూపం, అచ్చం నీ రూపం. అక్షయ, ఇప్పుడు అవని చెప్పినవన్నీ మా పాపలో ఉన్నాయో లేవో రేపు నువ్వే చూసి చెప్పాలి. మల్లె చెట్టుకి మల్లెపువ్వు పూస్తుంది. మీ వంటి వారికి
విషయం ఏంటి? మీ పాప వచ్చిన తర్వాత పొరపాటున శౌర్య నన్ను తిట్టినట్టు తిట్టొచ్చేమో. అప్పుడు మీరు మీ పాపని ఏమనకండి, మీదే తప్పవుతుంది. శౌర్య నన్ను బయటికి పొమ్మంటే పోను గాని మీ పాప పొమ్మంటే మాత్రం నేను వెళ్ళిపోతాను మేడం. అప్పుడు మీరు కూడా నాకు అడ్డు చెప్పకండి. మీరు మాత్రం మీ పాపతో ప్రేమగా ఉండండి. నీలాంటి బంగారాన్ని వదులుకుంటామా మేము? మా బిడ్డకు శౌర్య లాంటి బుద్ధులు లేవు. అందుకే మా బిడ్డ నిన్ను ఏమీ అనదు. గుడిలో ఎప్పటికీ అమ్మవారు ఎలా ఉంటారో మా గుండెల్లో ఎప్పటికీ నువ్వు అలా చాలా కష్టం మేడం. ఇప్పుడు మీరు తోడుండి తర్వాత నేను ఒంటరినైపోతే నేను అస్సలు బ్రతకలేను మేడం. అక్షయ, నమస్కారం గురువుగారు. నమస్కారం. నమస్కారం గురువుగారు. నమస్కారం. యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా రవీంద్ర శర్మ గారు? ప్రాణగండ నివారణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి గురువుగారు. ఇక యాగాన్ని జరిపించుకునేవారు రావడమే ఆలస్యం. మరికొన్ని గంటల్లో నేను నా కూతురితో అమ్మ అని పిలిపించుకోబోతున్నాను. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది బావా. అది నిజంగా జరిగిన క్షణాన్న ఈ అమ్మకి ఈ జన్మకి ఇంకేం కావాలి బావా? గురువుగారు, ఒక సందేహం. అడుగు సంపత. అవని శ్రీకర్ల కూతురు అక్షయ అని అక్షయ్ గాని వేదవతి గారి కుటుంబానికి కానీ తెలియడానికి ఎందుకింత తతంగం? ఏ కారణం వల్ల వారి మధ్యంత ఎడబాటు వచ్చింది? ఏ సంఘటన వల్ల అమ్మ అన్న పిలుపు శాపమయ్యింది? ఆ విషయంలో సందేహంగా ఉంది. పెద్ద కారణమే ఉంది. ఎవ్వరూ ఊహించని సంఘటనే జరిగింది. అదేంటంటే అవని అక్షయను తన గర్భాన మోస్తున్నప్పుడు ఓనాడు వేదవతి అమ్మవారికి ఆ పాపను దత్తతిచ్చేసింది.
అవనికి పుట్టబోయే ఆడబిడ్డను అమ్మవారికి దత్తత ఇస్తున్నాను. ఇక ఆ బిడ్డ భారం అంతా అమ్మవారిదే. ఆ రోజు వేదవతి తన మనసున అనుకున్నది వేరే, అక్కడ జరిగింది వేరే. ఆమె తెలియక చేసిన తప్పు వలన అవని అక్షయలకు శిక్ష పడినట్టయింది. ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత అమ్మవారు తనకు తానుగా తిరిగి ప్రసాదించాలి గాని ఆమె కృప లేకుండా మనకు మనంగా లాక్కునే ప్రయత్నం చెయ్యకూడదు. అందుకే అమ్మవారు అక్షయను తన బిడ్డగా అనుకుంటుంది. అక్షయను తన తల్లిదండ్రుల దగ్గర ఉంచినా, ఆ కుటుంబం మధ్యనే ఉంచినా అమ్మవారే కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి గ్రహణం పట్టినట్టు పట్టిన దోషాలను పోగొట్టడానికే ఈ యాగాన్ని జరిపించబోతున్నాను. మన బిడ్డకి చాలా అవమానాలు జరిగాయి, ఎన్నో నిందలు పడ్డాయి. ఈ రోజు నుంచి అవన్నీ తొలగిపోతాయి. మన బిడ్డ గట్టమనేని వంశానికి యువరాణి అయిపోతుంది. ఇప్పుడు మీరు జరిపించబోయే యాగం అందరి పాలిట ఆనందమవుతుందంటారా? ఈ యాగం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఈ యాగం కత్తి మీద సాము వంటిది. అక్షయను దత్తత తీసుకున్న అమ్మవారికి, అక్షయను కడుపున మోసిన అమ్మకు మధ్యన జరగబోయే పోరాటం లాంటిది. అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత మరో అమ్మ మనసుని అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. మరో మాతృ హృదయానికి ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అవనికి న్యాయం చెయ్యమని అర్థించడానికే ఈ యాగానికి పూనుకున్నాను. ఒకవేళ ఈ యాగాన్ని జరిపించడం అమ్మవారికి ఆగ్రహం తెప్పించే పనైతే గనక ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మీద ఆ కీడు దాడి చేస్తుంది. ఎవరికీ ఎటువంటి ఆపద కలగకుండా అందరికీ మంచే జరగాలి. రే రే పెద్దోడా, రారా రారా, ఇదేనా రావడం? ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. అత్తయ్య గారు, మావయ్య గారు, అందరూ బయటికి రండి. పెద్దోడు అమెరికా నుంచి వచ్చేశాడు. ఏరా, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందక్క. బాగున్నావా రాధా? బాగున్నానమ్మా. లావణ్యేదిరా? మరి కొద్ది రోజులు ఉండొస్తానంది నాన్న. నాన్న, ఇక్కడికి వస్తే ఎప్పుడు ఉండే గొడవే కదా అని వదిన మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని అక్కడే ఉండిపోయినట్టుంది. అక్కకున్న అదృష్టం మనకెక్కడుంటుంది? ఎందుకంత నిష్ఠురంగా మాట్లాడతావు? నేను మాట వరుస కనాలి అత్తయ్య. నువ్వు మాట వరుస కానవు, మనసులో ఉన్నదే అంటావు. బావా, ఇక నువ్వు ఆపుతావా? రే, అమెరికా నుంచి మేము అడిగినవి తెచ్చావా? మీ అక్క అడిగిన చీరలు, నేను అడిగిన బాటిల్ తెచ్చావా? బాట్లా? అదే మావయ్య, సెంటు బాటిల్, సెంటు బాటిల్. ఏంటి చెప్పేది నానా? అక్కడ దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా, ఎందుకు లగేజ్ మోతా అని నేనేం తీసుకురాలేదు. నీ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుందని నేను ముందే అనుకున్నాను లేరా. బాబుగారు, మంచినీళ్ళు తీసుకోండి. ఈ పిల్లి ఇంకా ఇంటి నుంచి పోలేదా? మన ఇంట్లో తిష్ట వేసి జిడ్డులా వదలడం లేదు పెద్దనాన్న. ప్రేమకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది, ఎందుకే దాన్ని ఆడిపోసుకుంటావు? ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి.
అవని శ్రీకర్ల కూతురు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వెళ్తుందిలేరా. అవనీ శ్రీకర్లు కనిపించట్లేదంటమ్మా. బయటికి వెళ్ళినట్టున్నారా? మళ్ళీ తిరిగి వస్తారో లేకపోతే కూతుర్ని తీసుకురాలేక అట్నుంచటే వెళ్ళిపోతారో. అవని కూతురు గురించి మాట్లాడుతున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజు కూతుర్ని మన ముందుకు తీసుకొస్తామని మాటిచ్చారు. ఆ పని మీదే బయటికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళొచ్చేంత వరకు వాళ్ళ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడకండి. ప్రయాణం చేసి వచ్చావు, ఫ్రెష్ అప్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. నాకు కొద్దిగా హెడేక్గా ఉంది నాన్న. ఇప్పుడు టిఫిన్ ఏమొద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మీ గురించే ఎదురు చూస్తున్నా. యాగానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిరండి. తదుపరి యాగం మొదలు పెడదాం. ఈ యాగం పూర్తయిన తరువాత మా కూతురు అక్షయ అన్న నిజం గురించి మా ఇంట్లో వాళ్ళ ముందు మేము నిర్భయంగా చెప్పుకోవచ్చు కదా గురుగారు. ఎందుకంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది. దానివల్ల మా కూతుర్ని తీసుకొస్తామని మాటిచ్చొచ్చాం. నీ కూతురు ఎక్కడుందో తెలీదని అబద్ధం చెప్పకు. అలా చెప్పావంటే అమ్మవారి మీద ఒట్టే. మా కూతురు ఎక్కడుందో నాకు బావకి తెలుసు అత్తయ్య. మా బిడ్డని మేం తొందరలోనే మీ అందరి ముందుకి తీసుకుని వస్తాం. మా కుటుంబం మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా అనుమానించింది. అన్నిటినీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ విషయంలో మేం ఆధారాలతో సహా నిరూపించకపోతే మాత్రం మమ్మల్ని ఘోరంగా అవమానించే పరిస్థితి కనపడుతుంది. ఆ నిహారిక మా పాలిట ఓ పెద్ద గండం అయిపోయింది గురువుగారు. దానిది దొంగ జాతకం, అబద్ధాల బతుకు అయినా సరే దానిని అత్తయ్య వాళ్ళు నమ్ముతున్నారు. అమ్మవారు అలాంటి దాని మీద ఎందుకు కరుణ చూపిస్తుందో, మా మీద ఎందుకు కోపం చూపిస్తుందో అర్థం కావడం లేదు. మా కూతురు మా ముందే ఉన్నా మాలో కలవకుండా ఆ అమ్మవారు ఎందుకంత నిర్దయగా ఉంటుందో తెలియటం లేదు. అమ్మవారు మీ పట్ల నిర్దయగా ఉండుంటే అక్షయ మీ కూతురన్న నిజం నాతో ఎందుకు పలికిస్తుంది చెప్పండి? మీ బిడ్డ సామాన్యమైనది కాదు, అమ్మవారి అంశ, కారణజన్మురాలు. అందుకే అతి పెద్ద ప్రమాదాల నుంచి కూడా అమ్మవారే కాపాడింది. మీ అమ్మగారి కోసం భవానీ దీక్షను తీసుకున్నప్పుడు ఆ అగంతకుల నుంచి కాపాడింది. మంత్రగాడు శివమణిని సాధించుకోవడం కోసం అక్షయను బలి చేయాలనుకున్నప్పుడు కూడా సాక్షాత్తు అమ్మవారే అక్షయలో ప్రవేశించి కాపాడింది. మీ బిడ్డకు కష్టాలు ఉంటాయి, అమ్మవారి అనుగ్రహము ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుంది. తన జాతకమే అటువంటిది. నీ బిడ్డ నిన్ను అమ్మా అని పిలిచే పిలుపు నీ పాలిట ప్రాణగండం కాకూడదని, మరియు మీ బిడ్డ గురించి అందరి ముందు నిర్భయంగా చెప్పుకోవాలనే ఈ యాగమును సంకల్పించాను.
అంతా మంచే జరగాలని ఈ ప్రయత్నం అంతా. మీరు తొందరగా ప్రదక్షిణలు చేసిరండి. అలాగే గురువుగారు. ఇక వెళ్ళండి.